హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీ ముచ్చట్లు. సంక్రాంతి పండుగ తర్వాత వచ్చే ముఖ్యమైన పండుగల్లో మహాశివరాత్రి పండుగ కూడా ఒకటి. అన్ని పండుగలు పగటిపూట జరుపుకుంటే కానీ ఈ పండుగ మాత్రం రాత్రిపూట జరుపుకుంటాం. జ్యోతిస్వరూపుడైన శివుడు లింగ రూపంలో దర్శనమిచ్చిన పర్వదినం. శివరాత్రి రోజు పగలంతా ఉపవాసం ఉండి మనసును దైవం మీద ఉంచుతూ శివుని అనుగ్రహం కోసం భక్తి శ్రద్ధలతో పూజలు భజనలు చేస్తారు. అందుచేతనే ఈ రోజు శివరాత్రిగా పిలువబడుతుంది. శివుణ్ణి పూజించేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ కొన్ని చేయకూడని తప్పుల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. శివ అనే పేరులోనే ప్రత్యేకమైన అంతరార్థం దాగి ఉంది. శివుని లింగ రూపంలో పూజించడం వల్ల జీవితంలో ఉన్నత స్థాయికి చేరుతారని వేదాలు వివరిస్తున్నాయి. శివుడుకు బిల్వపత్రం సమర్పించడం చాలా ముఖ్యం. 3 ఆకులతో కూడిన ఈ బిల్వపత్రం 3 కన్నులకు చిహ్నం. అలాగే త్రిశూలానికి సంకేతం. బిల్వపత్రాన్ని సోమవారం అమావాస్య రోజు చెట్టు నుంచి అస్సలు తీయకూడదు. ముక్కుపోయిన ఆకులను పెట్టకూడదు. నీటితో శుభ్రం చేసిన తర్వాతే సమర్పించాలి. శివలింగానికి కుంకుమ పెట్టకూడదు. కేవలం గంధం మాత్రమే పెట్టాలి. కొబ్బరి నీళ్లను ఎట్టి పరిస్థితుల్లో శివలింగంపై పొయ్యకూడదు. సంపంగి పూలను సమర్పించకూడదు. శివలింగ అభిషేకానికి స్టీల్ స్టాండ్ను ఉపయోగించకూడదు. జలధార లేకుండా శివలింగం పెట్టుకుంటే నెగిటివ్ ఎనర్జీ వస్తుందట. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.